ఫ్రెండ్స్, మా ఛానల్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీ పేరేంటండి? నాగేష్ అండి. ఏం చేస్తుంటారు? నేను ఆటో డ్రైవర్నండి. ఓకే, ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఆటో డ్రైవర్లకి ట్యాక్స్ తీసేసింది కదా, దాని గురించి మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? దానికోసం పెద్ద ఫీల్ అవ్వాల్సిన పని ఉందండి. రోడ్ ట్యాక్స్ అని 20,000 కానీ సంవత్సరానికి 560 రూపాయలు. దానికోసం హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది ఏముంది? ఎవరు తీసామన్నారు? మేము తీసామన్నా రోడ్ ట్యాక్సీ? మేము రోడ్డు మీద కూర్చోలేదు కదా, రోడ్ ట్యాక్సీ తీసామని. రోడ్ ట్యాక్సీ అనగానే రోడ్లకు సంబంధించింది కదండి ఇది. మరి రోడ్ ట్యాక్సీ తీసేస్తే మరి రోడ్డు ఎవరు డబ్బు ఎట్టేస్తారండి? మరి రోడ్ ట్యాక్సీ తీసేస్తే ట్రాక్టర్లు తీసారంటున్నారు. ట్రాక్టర్ కొనాలంటే తక్కువలో తక్కువ 8 లక్షలు 10 లక్షలు కావాలా? రోడ్ ట్యాక్సీ కట్టలేనివాడు 10 లక్షలు ట్రాక్టర్ కొన్నాడంటే, 10 లక్షలు ట్రాక్టర్ కొన్నవాడు 1500 రోడ్ ట్యాక్సీ కట్టలేడండి. రోడ్ ట్యాక్సీలు తీసేటి పెట్టండి. మరి ఇలాగండి తీసుకుంటా పోయి తర్వాత రేపు పొద్దున్న వెళ్తుంది అయిన తర్వాత మళ్ళీ ఫస్ట్కి వచ్చేస్తారా మళ్ళీ? అంటే ఇప్పుడు ఈ ట్యాక్స్లోనే కాకుండా వృద్ధులకి వితంతువులకి చాలా సంక్షేమ పథకాలు ప్రజెంట్ గవర్నమెంట్ చేస్తుంది కదా. మీ ఛానలే కదా, రంగస్థలం ఛానలే కదా మీది. మీరు పంచాయతీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ పెన్షన్ తీసుకున్న రోజుని 1వ తారీఖుగా ఇస్తారు కదా. 1వ తారీఖు మీరు అక్కడికి వెళ్తే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు వృద్ధులో ఎవరు తెగబలిసి ఉన్నారో ఎవరు డబ్బు ఉన్న వాళ్ళో తెలుస్తుంది. డాక్టర్ వాళ్ళు 10,000 ఇస్తున్నారు. 10,000 అంట ఫ్రీగాని. ఏ పసుపు కుంకుమ పథకం ఏదనంట. అది ఎవరమ్మన్నారో? డాక్టర్ మహిళ ఎక్కడ కూర్చున్నట్టు నేను ఎక్కడ చూడలేదు రోడ్డు మీద కూర్చోడం. ఇవన్నీ ఇలాగ పెంచుకుంటూ ఇచ్చుకుంటా పోతే రేపు పొద్దున్న రాష్ట్రం ఏమవుతుందండి? అసలు ఎంత ఎక్కడొస్తుందండి డబ్బు? ఎక్కడి నుంచి తెచ్చిస్తున్నారు ఇదంతా? రేపు పొద్దున్న ఎలక్షన్ అయిన తర్వాత ఇప్పుడే 2 నెలలకు వచ్చి కరెంటు బిల్లు నెలకు వచ్చేస్తుంది. 500 వచ్చి 1000 రూపాయలు వస్తుంది. 2 నెలలకి 500 వచ్చి కరెంటు బిల్లు ఇప్పుడు ఒక నెలకి 1000 రూపాయలు వస్తుంది. రేపు పొద్దున్న ఎలక్షన్ అయిన తర్వాత ఇవన్నీ కవర్ చేయాలంటే కరెంటు బిల్లు పెంచాలా? నేను ఆటో తోలుతున్నాను, డీజిల్ రేటు పెంచాలా? రోడ్ ట్యాక్స్ తీసినందుకు డీజిల్ రేటు పెంచాలా? మరి అప్పుడు ఇవన్నీ సరిపోవు కదండి. నేను రోజుకి 500 400 వస్తాయి నాకు ఆటో దొరుకుంటాను, పొద్దున్న సాయంత్రం తోలుతాను. మరి ఇప్పుడు ఈ డబ్బు సరిపోదు కదండి బతకడానికి. ఇవన్నీ పెంచుకుంటా పోతాయి. తర్వాత పెంచడానికి గ్యారెంటీ ఉందండి. ఇవన్నీ కంపల్సరిగా ప్రతిదీ రేట్లు పెరుగుతాయి. అప్పుడు నేను తెచ్చి సరిపోదు కదా. నాకు ఎక్స్ట్రా రావాలంటే రాదు కదండి. ఇంకా ఎక్స్ట్రా వస్తాయా? ఈరోజు వచ్చి వస్తాయి, లేకపోతే ఒక 100 తగ్గొచ్చు, ఒక 100 పెరగచ్చు. మరి ఇవన్నీ పెరుగుకుంటా పోతే నాకు ఖర్చులు ఎక్కువైపోతాయి. మినిమం రాబడి తక్కువ అయిపోతుంది, మామూలుగా నేను ఖర్చు ఎక్కువైపోతుంది కదండి. అన్న క్యాంటీన్ ఏముందండి? సోమవారపోతులు తిన్నారు అక్కడ అన్న క్యాంటీన్ కాడ అన్నం. చంద్రబాబు గారు 2,000 ఇస్తున్నారు. షాప్కి వెళ్తున్నాడు, 50 రూపాయలు క్వార్టర్ వస్తుంది. క్వార్టర్ తాగుతున్నాడు, ఆడు కూర్చున్నాడు, భోజనం చేస్తున్నాడు, ఇంటికి వస్తున్నాడు. ఇంకా పనిలోకి వెళ్ళవలసిన పనే ఉంది. ఒకవేళ ఒక ఇంటికాడ ఇంకో ముసలి ఉందనుకో, ఆ ముసలానికి 2,000 సరిపోవు కదా ఆ ముసలాన్ని పెంచడానికి. ఇక అవసరం అయితే ఈ 2,000 కూడా లెక్కపోతారు దాని దగ్గర తాగడానికి. జగన్ గారు వస్తే 3,000 ఇస్తా ఉన్నారు. అప్పుడు ఇంకో క్వార్టర్ పెరుగుతుంది. ఇప్పుడు పొద్దున సాయంత్రం సాయంత్రం తాగితే అప్పుడు పొద్దున సాయంత్రం కూడా తాగుతాడు. అంటే ఓవరాల్గా ఏంటి సంక్షేమ పథకాలు జనాలకు ఉపయోగపడతాయా లేదా? ఏమి ఉపయోగపడవండి. సోమవారపోతులు చేయడం అంతండి. ప్రజలు కష్టపడ్డవాడు కష్టపడకవసరం వద్దు. వీళ్ళ వల్ల, ఈ రాజకీయ నాయకుల వల్ల కష్టపడ్డవాడు 50% కష్టపడడానికి ప్రయత్నించడండి. ఈ సంక్షేమ పథకాల వల్ల కష్టపడడానికి ప్రయత్నించడం అవడనే. మిగతా దేశాలు చాలా దిక్కులు పోతాయండి. అవి మన దేశం ఎక్కడికి వెళ్దాం. కష్టపడతారు అక్కడ. ప్రతి ఒక్కరూ కష్టపడతారు అక్కడ. మనకు కష్టపడ్డది కొంత 4 ఏళ్ళు నోట్లోకి వెళ్ళడం అన్నం తినడానికి. ఈ 2,000 ఇవ్వడం, 3,000 ఇవ్వడం, చంద్రబాబు నాయుడు మరి 2,000 ఇస్తానంటాం. మళ్ళీ జగన్ గారు ఇస్తానేమో 3,000 ఇస్తానంటాం. ఆయన జగన్ గారు 2,000 అన్నారు. ఆ 2,000 ముందు ఈయన ఇచ్చేసాడు. మరి ఇంకొక 1000 వేస్తే కానీ పోగదు కదా జగన్ గారు. ఏదో ఆటో వాళ్ళకి ఏదో ఇస్తానని 10,000 ఇస్తా అన్నారు ఎవరో జగన్ గారు. సంవత్సరానికి ఇన్సూరెన్స్లో కట్టుకోమని. ఆయనకంటే ముందు ఈయన తీసేసాడు. చాలా ఆస్తి కలిసి వస్తుంది మాకు. మా వాళ్ళకి రోడ్ ట్యాక్స్ తీసేయడం వల్ల సంవత్సరానికి 560 రూపాయలు మిగులుతున్నాయి మాకు. ఆయన రోడ్ ట్యాక్స్ తీసేయడం వల్ల సోమవారపోతులు చేస్తారు ఈ పథకాలన్నీ పెట్టి, ఎవరో కష్టపడే అవసరం లేకుండానే. దాని బదులు రోజుకి పొద్దుట బుట్ట, సాయంత్రం బుట్ట సుబ్బయ్య గారు హోటల్ నుంచి తెచ్చి ఇంటికాడ భారతే శుభ్రంగా తినేసి పడుకుంటామండి. ఈ ఎలక్షన్ వచ్చిన రోజుని చిన్న కవర్ పెడితే చాలు, ఓటే వచ్చేస్తామండి మామూలుగానే. అంతే, అక్కడి నుంచి పెంచుకుంటూ పోతారు మొత్తం అన్నీ. కరెంటు బిల్లు అన్నీ పెంచుకుంటూ పోతారు. పోలవరం బస్సుల మీద తీసుకెళ్ళిపోతున్నారు. పోలవరం గవర్నమెంట్ బస్సుని తీసుకొని వెళ్ళిపోతున్నారు. గవర్నమెంట్ బస్సుకి ఆయిల్ ఎక్కడి నుంచి వస్తుందండి? ఎక్కడ గొయ్యి తవ్వుతుంటారు అక్కడ పోలవరం. అక్కడ గొయ్యి తవ్వి ఆ గోతులోంచి ఆయిల్ ఎత్తలేదు కదా బస్సుకి. ట్యాంక్ డీజిల్ ట్యాంకులోని
అసలు పోలవరం తీసుకెళ్ళి అక్కడ చీపెడతావేటండి అది ఏమన్నా ఎక్కడ తిరుపతి వెంకన్నమ్మ గుడి అది పోలవరం అదొక ప్రాజెక్ట్ అది జనాలు అక్కడ పొలవమా తోరేసి దాన్ని నుంచి చూస్తారు అక్కడ అది కట్టిన తర్వాత అప్పుడు నీరు అది వచ్చిన తర్వాత అది ఆ నీరు ప్రజలకు వస్తే ఇక్కడ ఉంటుంది పోలవరం చూడాలనుకున్నాడు అక్కడ ప్రాజెక్ట్ చూడాలనుకున్నాడు ఒక 200-300 ఖర్చు పెట్టి చూసి రావాలి వెళ్ళి అంతేగాని ప్రజలు గవర్నమెంట్ సొమ్ముతో ప్రజలను తీసుకెళ్ళి పోలవరం చూపించడం పెట్టండి చూడండి కొత్త సినిమా వచ్చినాడు సినిమా చూసి బయటకు వస్తుంటాం ఓ మైక్ కూడా తీసుకుని ఎలా నుంచుంటాడు ఛానల్లోడు టీవీ ఛానల్లోడు సినిమా ఎలాగుందండి సినిమా ఎలాగుందంటే అది అడుక్కు తినే సినిమా అయినా సరే సూపర్ డూపర్ హిట్ 200 కోట్లు వస్తుంది 300 కోట్లు వస్తుంది అంటే అది మామూలుగా కంపు కొట్టిన సినిమా అయినా సరే ఇది ఎలాగా పోలవరం వెళ్ళి పోలవరం ఎలా ఉందని అడుగుతుంటే మీ ఛానల్ వాళ్ళు సూపరు చంద్రబాబు సూపరు పోలవరం సూపర్ ఏటి సూపర్ అండి నష్టపోతుందండి రాష్ట్రం ఇదంతా ఓట్ల రాజకీయం చంద్రబాబు నాయుడు గారి కోసం జగన్ కోసం మోడీ గారి కోసం మాట్లాడతలేదండి నేను ఏ రాజకీయ నాయకుడు వచ్చినా అతను సొంత తెలివితేటలతో పైకి వెళ్ళడానికే మంత్రులు అవడానికే ఉపయోగించుకున్నారు తప్ప మన రాష్ట్రం విడిపోయింది లో బడ్జెట్లో ఉంది డబ్బు ఎక్కడ తేవాలా ఎక్కడ ఉంది డబ్బు ఎక్కడ ఉంది అంటారు మామూలుగా ఒక సామాన్య ఆటో డ్రైవర్గా నా వేదన తెలుపుతానమాట ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇవన్నీ పెంచితే అన్నీ ఎక్కడికెక్కడ అన్నీ పెంచుతారు ప్రజల మీద భారం పడిపోద్ది ఖచ్చితంగా బతకడానికి చాలా కష్టం ఉంటుందండి ఏం డబ్బు ఉన్నవాడు ఉన్నాడు అనుకోండి డబ్బు ఉంటుంది కాబట్టి ఎలాగైనా బతుకుతాడు అడుక్కున్నాడు ఉన్నాడు అనుకోండి ఎలాగ అడుక్కుని తింటాడు సామాన్య మానవుడు ఏం చేస్తాడండి ఇటు తినడానికి డబ్బు ఉండదు కొనుక్కొని తినడానికి అలాగానే అడుక్కోలేము మధ్యరంగా తెచ్చింది కష్టపడ్డది సరిపోదు ఇంట్లో మెయింటెనెన్స్ సరిపోదు ఏదంటే సరిపోతుంది ఇలాగే ఉంటాయి కానీ అన్నీ ఉత్తినే లేని పథకాలు అన్నీ పెట్టేసి చేస్తే రేపు పొద్దున్న అన్నీ పెంచుకుంటే పోతే సరిపోదు కదండి ఫ్రెండ్స్ మా ఛానల్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్